వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. జనాభా లెక్కలు ఈ అంశానికి సంబంధించినంత వరకు ప్రతి 10 ఏళ్లలో భారతదేశంలో జనాభా లెక్కలు అనే ప్రాసెస్ని ప్రారంభిస్తారు. జనాభా లెక్కలు అంటే మొత్తానికి మనకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటే దీన్ని ఇంగ్లీష్లో సెన్సస్ అని చెప్తారు. ఇది ప్రారంభమైంది, ఇప్పటికే మొదటి దశ అనేది ప్రారంభమైంది. రెండో దశ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కొన్ని కీలక అంశాలను, ప్రశ్నలను ఈసారి మన ముందుకు తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు జరిగిన సెన్సెస్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు జరిగిపోయే సెన్సెస్కి సంబంధించినంత వరకు కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సెన్సెస్కి సంబంధించినంత వరకు ఫస్ట్ ఫేజ్ ప్రజెంట్గా జరుగుతుంది. చాలామందికి సంబంధించినంత వరకు వ్యక్తిగత వివరాలు కాకుండా మీకు ఇల్లు ఉందా, ఇల్లు ఉంటే ఎంత ఇల్లు, దానికి సంబంధించినంత వరకు ఎస్ఎఫ్టీ కానీ లేకపోతే ఇతర వివరాలకు కానీ మీ దగ్గర వెహికల్ ఉందా, వీటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇది ప్రజెంట్గా కొనసాగుతుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైంది. ఈ సెప్టెంబర్తో ఫస్ట్ ఫేజ్ అనేది జనాభా లెక్కలకు సెన్సెస్కి సంబంధించి ముగుస్తుంది. రెండో దశకు సంబంధించి అత్యంత కీలకంగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే జనాభా లెక్కలకు సంబంధించి 2 దశలుగా చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఏమో కేవలం కొన్ని వివరాలు మాత్రమే తెలుసుకుంటారు, కానీ మనకు సంబంధించిన పూర్తి వ్యక్తిగతమైన సమాచారాన్ని ఫేజ్ 2లో తెలుసుకుంటారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావిస్తారనే అంశానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. 40 ప్రశ్నలను దీంట్లో కేంద్ర ప్రభుత్వం మనల్ని అడుగుతుంది. ప్రతి ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. దీంట్లో కొత్త ఏముంది, దాంట్లో ఏమి కొత్త విషయం లేదు కదా అని అనుకుంటారు. కానీ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కులం, క్యాస్ట్ ఈక్వేషన్ని ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం కులానికి సంబంధించిన అంశాన్ని పాయింట్ 10లో ఇది రాసి ఉంటుంది. క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీతో పాటు క్యాస్ట్ అనేది కూడా దాంట్లో పెట్టారు. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు ఎన్యూమరేటర్ ఎవరైతే వస్తారో, ఎన్యూమరేటర్ అంటే ఎవరంటే ఈ జనాభా లెక్కలకు సంబంధించి మన ఇంటికి వచ్చే వ్యక్తి ఏమంటా అంటే మీ కులం ఏంటి, కులానికి సంబంధించినంత వరకు జనాభా లెక్కలు జరుగుతుంది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కులం బేస్డ్గా, అంటే కులాన్ని బేస్డ్గా చేస్తూ ఎప్పుడు కూడా జనాభా లెక్కలు జరగలేదు. 1931లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ హయాంలో 1931లో ఒకసారి ఈ రకమైన కులాలకు సంబంధించిన జనగణన జరిగినట్టుగా కొంత వివరాలు ఉన్నప్పటికీ దాన్ని కూడా అప్పుడు బహిరంగపరచలేదు. ఆ వివరాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే పూర్తిగా మనకు సంబంధించిన కులానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించబోతుంది. కుల గణన జరగాలి, ఖచ్చితంగా భారతదేశంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయనే అంశానికి సంబంధించి వివరాలు తెలపాలని చాలా కాలం నుంచి భారతదేశంలో రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూనే వస్తుంది. మనందరికీ గుర్తుంటుంది, తెలంగాణలో కూడా కుల గణన జరిగింది. తెలంగాణలో కూడా కొంత చేశారు దీనికి సంబంధించి. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కలకు తెలంగాణలో జరిగిన లెక్కలకు సంబంధం ఉండదు. ఇది పూర్తిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా రెండో ఫేజ్ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినంత వరకు ఫస్ట్ కులానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. ఖచ్చితంగా వచ్చినప్పుడు, కానీ ఇది ప్రాథమికంగా మీరు చెప్పాలనుకుంటే మాత్రమే చెప్పొచ్చు. కానీ నా కులాన్ని నేను ప్రస్తావించను, నా కులం గురించి నేను చెప్పుకునే అవసరం లేదనుకుంటే ఆ కాలాన్ని ఖాళీగా పెడతారు. అక్కడ ఎలాంటి అంశాన్ని రాయరు. కానీ నా కులం పలాంది, నేను పలానా కులానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది రాస్తారు. కానీ వాళ్ళు చెప్పమనే కోరుతారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పమంటుందంటే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కులాలకు సంబంధించి ఏ రకంగా ఉందనే అంశాన్ని వివరాలు తెలుసుకునేందుకు. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా బీసీలే ఉన్నారు, కానీ బీసీలకు ఇటు రాజ్యాంగ పరంగా, ఇటు రాజకీయ పరంగా, లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినంత వరకు న్యాయం జరగట్లేదన్న ఒక వాదన బలంగా ఉంది. ఇది ఎందుకంటే భారతదేశంలోని కొన్ని కీలక రాష్ట్రాలు బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఈ వాదన చాలా బలంగా ఉంటుంది. గతంలో మనందరికీ గుర్తుంటుంది, రాజస్థాన్లో జాట్కి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. అందరికీ జాట్ ఉద్యమం అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. రైల్వే ట్రాక్స్ను కూడా వాళ్ళు తీసేసి పెద్ద ఎత్తున దాదాపు నెలల పాటు కూడా జాట్లకు సంబంధించిన ఉద్యమాలు కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వివాదానికి తెరదీస్తూ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది. సో ఎందుకు ఇది స్పెషల్ అంటే మొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఈ రకమైన కులానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. అదేవిధంగా ఈ మిగతా విషయాన్ని కూడా, చాలా కీలక అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించబోతుంది. మీ మొబైల్కి నెంబర్కి సంబంధించినంత వరకు వివరాలు అడుగుతుంది. మీకు సంబంధించి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఇది పూర్తి సమాచారాన్ని మీరు కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని బేస్గా చేసుకొని భవిష్యత్తులో కార్యక్రమాలు రూపొందిస్తుంది కనుక ఆ వివరాలు అడుగుతారు. మీకు ఈసారి సోషల్ మీడియాకి సంబంధించి కూడా కొంత వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుంది. మనకు సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించి మనం చేసే పోస్టులు కానీ, మనం చేసే కామెంట్స్, వాటికి సంబంధించినంత వరకు ముఖ్యంగా రిలీజియస్ కామెంట్స్ కానీ, రాజకీయపరమైన కామెంట్స్ను కూడా కొంత కేంద్ర ప్రభుత్వం
పరిశీలిస్తుంది. కానీ ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వం మనకు చెప్పదు. మీ సోషల్ మీడియాని మేము గమనిస్తున్నామని. కానీ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. చాలా మటుకు మనం ఏదైనా వీడియో చూసినా, ఇంకేదైనా చేసినా కామెంట్ చేస్తాం. కానీ అది ఉద్దేశపూర్వకంగా మీరు కామెంట్ చేయకపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం మీరేదైనా కామెంట్ చూస్తే దాన్ని ఏ రకంగా చూడాలనే అంశానికి సంబంధించి కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత వివరాలు పూర్తిగా మీ తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే తల్లిదండ్రులు అని చెప్పేసి ఒక కాలం పెట్టారు. కానీ ఇప్పుడు తండ్రి, తల్లికి సంబంధించి పూర్తి వివరాలు అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి చెందిన వారు, మీ ఫాదర్ ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నారా, ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు, ఈ వివరాలు మొత్తం కూడా తెలుస్తాయి. పెళ్ళికి సంబంధించి కూడా చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే లివింగ్ రిలేషన్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించిన నేపథ్యంలో లివింగ్ రిలేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా జనాభా లెక్కల్లో ప్రస్తావించబోతున్నారు. మీరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలు ఇస్తారు. లివింగ్ రిలేషన్లో ఉన్నామంటే లివింగ్ రిలేషన్కి సంబంధించిన వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. దానికి సంబంధించి మనకు ప్రస్తావించే అంశాలకు సంబంధించి ఇది కూడా కీలకం కాబోయే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి 40కి పైగా అంశాలను ఈ ప్రశ్నలకు సంబంధించి త్వరలోనే మన ముందుకు వస్తాయి. మన ఇంటికి వస్తారు. వచ్చి ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ వివరాల సేకరణ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు వివరాలు ఇవ్వాల్సే ఉంటుంది, నిరాకరించడానికి ఉండదు. సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది కనుక దీంట్లో ఎవరు నిరాకరించడానికి వీలుండదు. 2-3 అంశాల్లో మనకు మినహాయింపు ఉంటుంది. కులం అంశానికి సంబంధించినంత వరకు నేను కులాన్ని పెద్దగా పట్టించుకోను. కులం అంశాన్ని ప్రస్తావించాలంటే ఆ విషయంలో ఇబ్బంది ఉండదు. పెళ్ళికి సంబంధించి కూడా ఏ రకమైన పెళ్లి చేసుకున్నారు, మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారా, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు జరిగాయి, వీటన్నిటికి సంబంధించి వివరాలు ఉంటుంది. పర్టికులర్గా లివింగ్ రిలేషన్కి సంబంధించిన వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి పొందుపరచబోతుంది. మొత్తానికి జనాభా లెక్కలకు సంబంధించి చాలా రోజుల పాటు కులగణన జరగట్లేదన్న వాదనకు కొంత కేంద్ర ప్రభుత్వం తెరదింపినట్టుగా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు 40 ప్రశ్నలకు సంబంధించి కూడా దానికి కొంత ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. పర్టికులర్గా మేము బీసీలకు సంబంధించిన జనాభా అంశాన్ని రాయండి, ఓబీసీ అనే కాలం రాయండి అని చెప్పాం. కానీ మీరు ఎక్కడ అది రాయలేదు, అది కరెక్ట్ కాదు. మేము తెలంగాణలో చేసినప్పుడు తెలంగాణలో, బీహార్లో ఈ రకమైన యాక్టివిటీ జరిగింది. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా బీసీ అనే పదం వాడట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చేసింది. మేము ఆ వివరాలు తెలుసుకుంటున్నాము. ఎన్యూమరేటర్ ఎవరైతే వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వివరాలు మీరు చెప్పొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి జనాభా లెక్కల వాళ్ళు త్వరలో మీ ఇంటికి వస్తారు, మీకు సంబంధించిన వివరాలు అడుగుతారు. చాలా వ్యక్తిగత అంశాలకు సంబంధించి కూడా సమాచారాన్ని అడుగుతారు. వాటన్నిటిని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే నిరాకరించినా, పూర్తి సమాచారం ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వం ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించినంత వరకు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినంత వరకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.